అంతే ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నెత్తి మీదకి వచ్చాయా పళ్ళు రాలబడతా. ఏది రాలబడి చూస్తా నేను. నేను చెప్తే విన్నావా మరి? అబ్బాయి నీకు నాకు కూడా ఎందుకయ్యా? ఉన్నదే ఇద్దరం హాయిగా సరదాగా సంతోషంగా మాట్లాడుకున్నామే. నేను ఇంకా తింటాను. అబ్బా ఇలా తనరా అబ్బా. అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడాలి? నువ్వు గాలి ఎందుకు పీల్చాలి? నువ్వు నాతో మాట్లాడతాడు తెలుసా? నా డ్యూటీ నాకు తెలుసులేమో. నువ్వు నాకు తిండి పెట్టుకున్నాడు కాబట్టి నేను వాదించి తీరుతాను. ఏమి దేవుడు గారు ఏమిటో, నేను నీ బాబుని. అబద్ధం. నాకు తండ్రి నాకు కొడుకు లేడనుకో. మరైతే నువ్వు ప్రతి పెద్దవాడికి ఓ కొడుకు ఉండాలి, ప్రతి చిన్నవాడికి ఓ బాబు ఉండాలి. నీకు బాబు లేడు, నాకు కొడుకు లేడు కాబట్టి నువ్వు నా కొడుకువి, నేను నీ బాబుని. నీ కొడుకుని అవడానికి నాకు ఇష్టం లేదు. ఇలా కోదండ వెళ్ళడం నీకు ఇష్టమే ఏంటి? ఓ ఇష్టమే. అదేంటి? భూమి మీద నించోడం కంటే ఇదే కోడు. చక్క గాలిలో ఈదొచ్చు, ఊగొచ్చు. నీ కర్మ. నాతో మాట్లాడమని తెలిస్తే నీకే శిక్ష వేస్తారు? ఓ తెలుసు, కోదండ వేస్తారు. అయితే నేనే కంప్లైంట్ చేస్తా. చెప్పొద్దు. చెప్తా చెప్తా చెప్తా. చెప్పొద్దు ఎంతమంది అంటున్నారు కదా, నాకు భయం అవుతుంది. చెప్పుకోబో నీ మాటలు ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? సెక్షన్ 6457 నీ మాటలే నమ్ముతారా మరి? మరి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఈనాటి వాడినా నా సర్వీసు 4 ఇవ్వాలి. ఏంటి ఒప్పుకున్నావా? 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 ఏమిటి ఒప్పుకోవరేమిటి? నేను చేసినట్టు ఒప్పుకోవు. ఒప్పుకోరు బాబు, నా మాట ఒప్పుకో. అదేంటి నా తరఫున ఆయన కదా, నీ తరఫులో అయింది. అయితే నన్ను ఒప్పుకోమంటారు అంతే. ముందు నేను చేశానని నువ్వు ఒప్పుకుంటే తర్వాత నువ్వు నేను చేయలేదని నేను వాదిస్తా. ఏమిటి ఎంత పద్ధతి? తెలిస్తే అలా చేయలేదని వాదించవచ్చు. బాబా మీరు నా తరఫున వాదించగలేదు. వీళ్ళే భూమి పుట్టినప్పటి నుంచి ప్రతి విషయానికి ఎడా పెడా ఉన్నాయి. వాద ప్రతివాదనలు ప్రాణాలు తోడేస్తున్నాడు. ఏంటి మస్తగారు దేవుణ్ణి తిడుతున్నారు? తిడతానా కొడతానా? లోకంలో ఉన్న మంచి మంచి ఉద్యోగాలన్నీ అందరికీ మంచి పెట్టి ఈ గుమాస్తాగిరి నా గంట కడతాడా? వాడిని ఏం చేసినా పాపం లేదు. జాగ్రత్తలో మీ తిట్లన్నీ స్వర్గంలో వినబడితే మహా ప్రమాదం. కాదు ఏంటా ప్రమాదం? మహా తీసేస్తే ప్రాణాలు తీసేస్తాడు. నేను కోరేది అదే. నేను కోరుతున్నాను కాబట్టి అది చేయకుండా ఈ ఉద్యోగం తీసేస్తాడు. మరి మంచిది. ఈ రెండింటికంటే వాడి మొహం వాడేం చేస్తాడు? ఏమంటే కుమంతారు మాటలు మా త్వరగా వస్తున్నారు. మీరు కాబట్టి ఊరుకున్నాం. మరొకటి దేవుని నిందించి ఉంటే తీసుకెళ్లి జైల్లో పడేద్దామని ఏమనుకుంటున్నారేమో. ఏసా పోవాయి, మన తిట్టు మీద పుట్టించిన చేజమేమీ చెయ్యలేదు. ఇంకా నువ్వు చేసేదేమిటి? బూడిదా. తీసుకెళ్లి జైల్లో పడేస్తే అప్పుడు తెలుస్తుంది నేనేం చెప్పాలో వేస్తావు. వెయ్యి తప్పుంటే కిందకి దించండి. నీ ఏడుపు ఏమిట్రా మధ్యలో? బాధగా ఉంది. కిందకి దించండి బాబు. ఈ లేదు మరి ఇంతకి దించావా? కిందికి దించాడా? దించాడు. అమ్మో అమ్మో అమ్మో. కరాఖండిగా ఖచ్చితంగా డ్యూటీ చేయవలసిన పోలీసు వాడే హద్దు మీరాడు. బాగుంది, బాగుంది నాయన. కటిక పాషాణంలా ఉండవలసిన నీ గుండె కెరగడం వదిలిడితే ఈ దేవుడు గారి రాజ్యం ఎంతో కాలం నిలబడదు. ఏమిటి బాబాయ్ గారు దేవుడిని తీరుస్తున్నారు? అబ్బే
మన పోలీసు వెంకటస్వామి ఏమైనా నేరంగా చేశాడా? చెప్పండి చెప్పండి. పోలీసు వాడిని ప్రాసిక్యూట్ చేసి చాలా కాలమైంది. అబ్బే ఆ కుర్రోని కిందికి దించాడట. ఎంత ద్రోహం! డ్యూటీలో ఉన్న పోలీసు ముద్దైన కరుణ చూపించడం కన్స్టబుల్ హోమిసైడ్ కన్నా పెద్ద నేరం. ఏం బ్రదర్, అంతేనా? 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 ఏమిటి మాట్లాడారు? ఏమంటున్నారు? డ్యూటీలో ఉన్న పోలీసు వాడు ముద్దైన కరుణ చూపించడం నేరం కాదు. అబ్బే పక్షపాతం ఆలోచి చెప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అర్థమైంది. ఈ కేసు విచారణకు వస్తే ఎలాగో సమర్థించి పుస్తకాలను వాదించాలని ఆలోచిస్తున్నారు. అంతే కాదు. కొంపటి పోలీసు వారిని కూడా ఫోన్ ఎక్కిస్తారా ఏమిటి? ఎక్కిస్తారా? ఎక్కించి చూపెడతారా? న్యాయమే, నేరమే. అయితే ఈ కుమ్మతాగలు కూడా బోర్లో ఎక్కించండి. ఈయన మాటకు మరి హద్దు పొద్దు లేకుండా పోతుంది. దేవుడు గారిని ఒకటే తిట్టడం. ఈ కుళ్ళు మొత్తమే అద్దంట. నీ మీద కేసు పెట్టారని ఏడువు గాని నా మీద పెట్టలేదని ఏడు ఎందుకో. అవసరమైతే బాబాయ్ మీద కూడా కేసు పెడతాం. ఏమిటి బాబాయ్, ఈ పోలీస్ వెంకటస్వామి కేసులో మీరు నాకు సాక్ష్యం ఇవ్వాలి. చెప్పండి రాసుకుంటారు. ఈ పోలీసు వెంకటస్వామి ఈ తరతరాల విద్యార్థిని కోదండం వేలాడు కిందికి దించడం మీరు చూశారు కదూ? నేను చూడలేదు. మొహమాట పడకండి, చెప్పండి. మీరు చూడలేదు ఊర్లో అంటుంటే ఇదిగోండి, మీరు మర్యాదకు చెప్తే చెప్పారు, లేకపోతే సాక్ష్యం ఇవ్వడం సర్కారు వారికి సహాయ నిరాకరణ చేస్తున్నందుకు మీ మీద కేసు పెడతాను. మీరు చూడలేదు. ఆ కుర్రవా చెప్పగా విన్నాను. ఆ మాట కావాల్సి వస్తే రాసుకోండి. సాక్ష్యం చెప్తాను. అయితే మీరు PW1 అవుతారు. పోలీసు వెంకటస్వామి ఇతనిని కిందికి దించు, ఇతనిని PW2గా నేను వేసుకుంటాను. ఇప్పుడు మీరు కింద దించమంటున్నారే, ఇది నేరం కాదా? ఇది నేరం కాదు. ఇతగాడు నేరస్తుడని రుజువు చేయడంలో మనకి హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు దించు. దిగరా బాబు, దిగు. నేనే అదృష్టం పోరా కుర్రేదో. ఈ పోలీసు వెంకటస్వామి నిన్ను దించాడు. ఎందుకు దించాడు? మీరే తెమ్మన్నారు కాబట్టి. ఇప్పుడు కాదు, మొదటిసారి. అప్పుడా నాతో బాధగానే కొట్టు. ఏమిటి ముద్దాయితో కబుర్లు సెక్షన్ 1064 ఇంకో నేరం. ఏంట కబుర్లు? నేనేమో తను కొడుకున్నాడు, తనేమో నాకు బావట. నేరస్తుడైన సొంత కొడుకు మీద నేరస్తుడు అని తెలుసుని దయాదాచినాడు చూపెట్టాడా? సెక్షన్ 5452 ఇంకో నేరం. ప్రాసిక్యూటర్ గారు ఆగండి. పోలీస్ వెంకటస్వామి నేరం చెయ్యలేదని నేను రుజువు చేస్తాను. చేసేదేదో కేసు అసలు కేసే లేదే పెట్టడం ఎందుకు? పోలీస్ వెంకటస్వామి నేరం చెయ్యలేదు సరికదా, పైపెచ్చు సర్కార్కి దేవుడికే సేవ చేశాడు. ఇక కోదండం వేలాడుతున్న కుర్రానికి తిప్పాడు అంటే పోలీసు వాళ్ళలో కూడా ముందే దయాదాక్షిణ్యం ఉన్నాయి అని నిరూపించడానికి, ఇక సొంత కొడుకుని కనికరించడంలో అతడు ఒక మహాసత్యాన్ని వృద్ధిగా కూర్చాడు. తల్లికి రాజైనా తల్లికి కొడుకు అన్న సామెతకు ఇతడు ఉదాహరణ. సర్కారు వాళ్ళు రాక్షసుని కాకుండా మనుషులనే పోలీసు వాళ్ళుగా నియమిస్తున్నారని, దేవుడు పోలీసు వాళ్ళలో కూడా దయాదాక్షిణ్యం ముఖ్యంగా పుత్రవాత్సల్యం పెట్టారని ఇతడు తన చర్యల ద్వారా లోకానికే చాటాడు. ఇతడు చేసిన గర్భసనీయమైన చర్యకి కనీసం 4-5 మెడల్స్ ఇవ్వాలి. ఈ పోలీస్ వెంకటస్వామి చాలా ఘోరంగా నేరం చేశాడు. అవకాశం చేసుకుంటా. సాధ్యం తప్పించి చేసుకుంటా. నేను ఇక కేసు ఇబ్బంది
కేసులు తీయి, ఒక్కొక్కటిగా పిలువు. ఈ గుమస్తాని దగ్గర నేను నేరం ఆరోపిస్తున్నా. ఏమిటి? ఇతగాడు దైవ దూషణం చేస్తున్నాడు యువర్ ఆనర్. అది నేరం కింద లెక్క కాదు. లేదు యువర్ ఆనర్, సెక్షన్ 1 క్లాస్ 1 శిక్షా స్మృతిలో 1 నేరం ఇది. సెక్షన్ 864 ప్రకారం గుమాస్తాకి పర్మిట్ ఇవ్వడం అయింది. యువర్ ఆనర్, ఇతగాడు నోటికి వచ్చినట్టు చెడపిడుతున్నాడు. వాక్ స్వతంత్రం, వాక్ స్వతంత్రం. ఈ దేవుని రాజ్యంలో వాక్ స్వతంత్రం అందరికీ ఉంది. అది ఇటీవల చట్టంలో రద్దయింది యువర్ ఆనర్. కేవలం పత్రికా వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ వాక్ స్వతంత్రం ఉంది. అందరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పర్మిట్ ఇస్తే ప్రమాదం. శాంతి భద్రతల ప్రకారం కేసు డిస్మిస్డ్. చిత్తం. గుమాస్తా మొదటి కేసు. తరతరాల విద్యార్థి. తరతరాల విద్యార్థి. తరతరాల విద్యార్థి. తరతరాల విద్యార్థి. ఆగండి. ఏమైంది? నిశ్శబ్దం. ఏ పరలోకమందున్న జగత్పిత, ఏ పరలోకమునందు జగత్తా నీ సంతానమైన మేము, నీ సంతానమైన మేము నీ పేరు మీదగా ఇక్కడ నీ పేరు మీదుగా ఇక్కడ చే న్యాయ విచారణ న్యాయ విచారణ నిష్కామకర్మగా చేస్తున్నాం. నిష్కామకర్మగా చేస్తున్నాం. అయినా నీ సంతానమైన మాకు, అయినా నీ సంతానమైన మాకు ఈ న్యాయ విచారణ అనే వ్యాపారంలో, ఈ న్యాయ విచారణ అనే వ్యాపారంలో మన కాంట్రాక్ట్ ప్రకారం, మన కాంట్రాక్ట్ ప్రకారం ధన కనక వస్తు వాహనాదులు ఇచ్చి, ధనకనక వస్తు వాహనాలు ఇచ్చి అన్యాయాలు అబద్ధాలు గుర్తించే సత్తువా, అన్యాయాలు అబద్ధాలు గుర్తించే సత్తువా ఇవ్వగోరుతున్నాం. ఇవ్వగలుగుతున్నాం. ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇదే సంగతులు చిత్తగించవలెను. నీవు నీ 33 కోట్ల గుమస్తాల ద్వారా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ లోకంలో జరిగే విషయాలన్నీ టెలివిజన్ తదితర యంత్రాల ద్వారా తెలుసుకుంటున్నావు. తెలుసుకున్నాము. నీ ఎదుట మేము చేసే ఈ న్యాయ విచారణలో ఏదైనా లోపాలుంటే ఆకాశవాణి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పంపగలరు. ఈ హామీ మాకు ఇస్తారంటే మేము నిష్పూచిగా పని చేయగలం కాబట్టి ఈ రోజు ఆజ్ఞ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒక చిన్న మనవి. ఓ పరలోకముందున్న దేవుడి గారి గుమస్తా, నేను పడుతున్న పాటను రోజు చూస్తూ ఊరుకోవడం ఏమీ బాగోలేదు. బ్రాంచ్ ఆఫీసులోని గుమాస్తా పాటు హెడ్ ఆఫీసులోని పని రోజు కూడా వినోదం అన్న సంగతి నాకు తెలుసు కానీ ఈ కోర్టు తీర్పును లిఖించడానికి యంత్రాలు నా మొహాన కొట్టు. ఏ పరలోకముందున్న జగత్పిత, నీ ఆర్డర్ కోసం వేచి ఉన్నాం. మొదలెట్టండి. థ్యాంక్స్. దేవుడు జిందాబాద్. దేవుడు జిందాబాద్. మిస్టర్ దేవుడు ముర్దాబాద్. సైలెన్స్. మొదలెట్టండి. చెప్పు, దేవుని ఎదుట నేను చెప్పను. చెప్పు, చెప్పి తీరాక ఇంకా నేను చెప్పను. నాకు నమ్మకం లేదు. ఏంటో చెప్పు. మా అందరికి నమ్మకం తగినట్టు చెప్తున్నావు ఏమిటి? లాంఛనాలే. అయితే చెప్పాను పోయా. సరే అనుకున్నాం, కానివ్వండి. నీ పేరేమి? నాకు తెలియదు. చూసారా ఎవరైనా తరతరాల విద్యార్థి ముందుకు వచ్చిన వాడు ఇప్పుడు తన పేరేమిటంటే తెలియదు అని అబద్ధాలు చెప్తున్నాడు. అదంతా నాకు తెలియదు. అతడి చేత నిజం చెప్పించే పూచి మీది. శిక్ష మీరు రుజువు చేస్తే శిక్ష నేను వేస్తా. అయితే సరే, చెప్పరా నీ పేరేమి? నేను చెప్పను. చెప్పు.
ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అధికారం ఉన్న కోర్టు వారు శిక్ష విధించాలి కానీ ఈ ప్రాసిక్యూటర్ గారు ఇలా కోర్టు వారి సమక్షంలో కుర్రాన్ని దండించడం చట్ట విరుద్ధం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. విద్యార్థిని దండించే అధికారం స్కూల్లో టీచర్కి, ఇంట్లో తండ్రికి ఉంది. మీరు కానివ్వండి. నేరం 4 వాక్యాలలో దాఖలు చేసుకోండి. ఈ విద్యార్థిని వాడు చెప్పినట్టునే చూసుకోవడం లేదు. రాజకీయాలు సంబంధాలు పెట్టుకుని చెడ తిరుగుతున్నాడు. మనం ఏర్పరిచిన నియమాల అక్షరాలని సిద్ధాంత పద్ధతిలో తిట్టడం లేదు. సామాజిక ధర్మాలని కాదంటున్నాడు. వీడిని శిక్షించాలి రానా? తను నేరాన్ని ఒప్పుకోవడం మాకు తెలుసు. తను అబద్ధాల కోరని మాకు తెలుసు. కాబట్టి ప్రశ్నించడం మానేస్తున్నాం. యువర్ ఆనర్, ముద్దాయి నేరం చేయలేదని నేను రుజువు చేస్తాను. ఆదిలో మంచికి చదువు రానప్పుడు నిన్న నేర్చుకున్న విషయం నేడు మారిపోతూ ఉండేది. నిన్నటి పాపం ఇవాళ పుణ్యం, నిన్నటి మంచివాడు ఇవాళ చెడ్డవాడు. కాబట్టి నిన్నటి గొరవడి వాళ్ళ ఏసు సాంగం వాదించనివ్వండి యువర్ ఆనర్. టైం లేదు. నాకు ఇదొక్కడే కేసు అనుకున్నారా? మీ ప్రతివాదాన్ని దాఖలు చేసుకోండి. మీరు తీర్పు చెప్పాలి. ఇదిగోండి నా వాదన. ఇదిగోండి నా ప్రతివాదం. వాదన బరువుగా ఉంది కాబట్టి ముద్దాయి నేరస్తుడని తేలింది. కాబట్టి వీడు పాపి. పాపి, పాపి, పాపి. ఇతడు ఎన్ని కిలోల నేరం చేశాడో చూడండి. ఇతడు 120 కిలోల నేరం చేశాడు మహాప్రభు. అయితే ఇతడు 120 జన్మల వరకు ఈ సమాజం గోడలకి గోడ కుర్చీ వేయాల్సిందిగా నేను శిక్ష వేస్తున్నా. ధిక్కారం సైతునా. గోడకుర్చీ మాత్రం నీకు నచ్చిన శిక్ష వేయిస్తారని నమ్మని అనుభవించు. ఈ ఇష్టం వచ్చిన మరే శిక్షను వేయండి. కానీ గోడకుర్చీ మాత్రం వద్దు. ఈ సమాజ గోడలు చాలా పాతలు. చముడు రాలుతూ యుద్ధాల వానలు ఈ సంస్కరణల గాలి దుమారానికి దెబ్బతిన్నాయి. ఇవి నేడ రేపు పడిపోతాయి. నాకు తెలుసు ఈ గోడలు నా మీద పడతాయి. ఈ గోడలు నా మీద పడి నేను చచ్చిపోతే మీ అందరికీ సంతోషం. అసలు 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 ఇవి గోడలే కావు, జగన్నాటక రంగంలోని సైడ్ కట్టెలు. వీటికి దండ్లు దాపులేవు, తంతే పడిపోతాయి. వీటి నాన్నబడి గోడకొచ్చి ఎలా వేయమంటారు ఏమరా? ఈ తప్పు ఇది తప్పు చేయక ముందు ఉండాలి. రెండో కేసు దరిద్రాల దానయ్య. దరిద్రాల దానయ్య, దరిద్రాల దానయ్య, దరిద్రాల దానయ్య. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్పాలి, అంతా నిజమే చెప్పాలి. టక్ టక్. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్పాలి, అంతా నిజమే చెప్పాలి. టక్ టక్. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను. టక్ టక్. ఈయన పాటలుగే. దానయ్య గారు, మీ పేరేమిటండి? అభిమానంతో దరిద్రాల దానయ్య అనిపిస్తాడు. మీ తండ్రి పేరేమి? కాదంటున్నా. అయితే సరే, మీ గురించి మాకు తెలుసు, మా గురించి మీకు తెలుసు. ఇక లాంఛనాలకు అవును, ఎందుకు? మీరు మొన్న తింటున్న అన్నంలో కొంత ఎవరో ముష్టి వాడికి దానం చేశారు కదా? చేశాను బాబు, చేశాను. చేశాను. యువర్ ఆనర్, ముద్దాయి నేరం ఒప్పుకుంటున్నాడు. ప్రాసిక్యూషన్ వారి ఇంట్లో ముద్దాయి చేసి నేరేంటో రుజువు చేయలేదు. డిఫెన్స్ వారు ఇంత లా తెలియదామని నాకు తెలియదు. తెలుసుంటే మళ్ళా అంతా ఎగురు పెట్టేవాడు. సెక్షన్ 1996 ప్రకారం దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో
వీడికి అన్నాన్ని కొంతుందని రుజువు చేయడం మహా పాపం. ఈ ముద్దాయి వీడికి అన్నాన్ని దానం చేసి ఆ నేరం చేశాడు. యువర్ ఆనర్, యువర్ ఆనర్, ముద్దాయి చాలా ఉత్తముడు యువర్ ఆనర్. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అపకారం చెయ్యలేదు యువర్ ఆనర్. ఆఖరికి ఒక్క 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 ఈగను కూడా చెప్పలేదు యువర్ ఆనర్. ఈగ చెప్పకపోవడం ఒక నేరమే యువర్ ఆనర్. ఇంతగా ఏ ఈగనైతే చెప్పలేదో ఆ ఈగలే అంటువ్యాధిని వ్యాపింపచేస్తున్నాయి. అది వేరే ఒక కేసుగా నేను ఆరోపిస్తాను యువర్ ఆనర్. ఇదెక్కడి చూద్దాం యువర్ ఆనర్. మీకు మీ పెద్దలకు వెయ్యి దండాలు. అది ఇక్కడ అంటే తప్పు, అంటే తప్పు అయినా కూతురు వాదించి ఏళ్ళ వాడు ఊరుకోడు. నిన్న వాదిస్తే అందులో రంధ్రాన్వేషణ చేసి కొత్త నేరాలు పుట్టిస్తారు. మీరు వాదించకూడదు బాబు. ప్రాసిక్యూటర్ గారు చెప్పిన నేరాలని నేను చేసినట్లే లెక్క. ఈ విచారణతంగా ఎందుకు రోజుకు ఒక్కసారి వచ్చి ఇంజక్షన్ ఇచ్చుకున్నట్టు నెట్టి మీరు శిక్ష కానివ్వండి బాబు, కానివ్వండి. దట్స్ గుడ్. కాబట్టి నేరస్తుడు పాపి. దానయ్య, రేపు రావయ్య శిక్ష రాస్తాను. అలాగే బాబు. ఇవాళ రేపటి రేపే రాత్రుగా. తరువాతి కేసు శాశ్వత శాసనసభ్యుడు గారు. నమస్తే 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 నమస్తే. నాకు అసలే టైం లేదు. మళ్ళా పోయి హోటల్ సంఘం మీటింగ్ లో మాట్లాడాలి. నా మీద ఏదో కంప్లైంట్ వచ్చిందట్టుగా ఏదో జల్దీ కానీ. ప్రాసిక్యూటర్ గారు ఆయన మీద నేరం ఏమిటో చూడండి. ఈయన శాశ్వత శాసన సభ్యుడు గారు ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోలేదని కేసు. అదా యువర్ ఆనర్, ముద్దాయి ఉండవే మధ్య నువ్వు ఒకటి నేనే వాదించుకుంటా. అయ్యో ఏదైతే నేను ఏదైతే కోర్టు వారికి ఘనకార్యంగా చెప్పుకునేది ఏంటంటే నా మీద తీసుకొచ్చిన కేసులో ఏ మాత్రం నిజం లేదు. నేను ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోలేదని ఉంటాకోరనే మాట సభలో వాడొచ్చని శాసనసభ్యుడిలో ఉంది. అందుకే వాడుతున్నాను. ఇంకా ఏంటంటే నేను ఎన్నికలప్పుడు ఏ వాగ్దానం చేసినా నాకు గుర్తుంది. నేను చేసిన వాగ్దానాలన్నీ సభ్యులైన ఏడాదిలో కొడుకు బస్సులు చేసిచ్చిన మా చిన్నంత తోటి కూడా కొడుకు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టించిన ఇవన్నీ చేసినా లేదా? ఇంకా ప్రజలు నా మీద నేరం ఆరోపించడానికి ఎవరికి గుండెలు లేవా? ఇలాంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అంటారా? సాగత 624 ప్రకారం ఇంట గెలిచిన తర్వాత నచ్చగలవాలి. నీకు ఇంటనే గెలవలేదు. ఇంత చేసినా మా చుట్టాలందరూ గుర్తునే ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చవలసిన కాలం ఇంకా రాలేదు. అది వచ్చిందని నిలవగానే నాకెవరు చెప్పనక్కర్లేదు. నేనే నెరవేరుస్తాను. అందాక సెలవు మళ్ళా పోయి హోటల్ సంఘం మీటింగ్ లో మాట్లాడాలి. నమస్తే 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 నమస్తే. తరువాతి కేసు అన్నదానాల ఆగర్భ శ్రీమంతుడు గారు. రండి 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 దయచేయండి. రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. విశ్రమించండి, క్షమించండి. డ్యూటీ డ్యూటీయే. ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారా? ఈ పెద్దమ్మాయికి పురుడొచ్చిందా? ఏం పిల్ల? మగ పిల్లోడు. నీ పేరే పెడుతున్నారా? పారసాల ఎప్పుడో? రేపే. ప్రాసిక్యూటర్ గారు మీరు కానివ్వండి, మీరేమనుకోకండి. లంచరాని ముద్దాయి గారు సెక్షన్ 1911 ప్రకారం నేరం చేశారు.
ప్రసిద్ధి ఈ ప్రపంచంలో పిడికెడు అన్నాన్ని కొడుతుందని అర్థం వచ్చేటట్టు బీదలకి అన్నదానం చేస్తారు యువరానర్. అసలు ఇందులో కేసే లేదు. ముద్దాయి గారు ఒక పిడికెడు అన్నం కన్నా ఎక్కువే దానం చేశారు. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో కడుపు నిండా అన్నానికి కోరిక ఉందని అందరికీ తెలుసు. ఒక పిడికెడు అన్నదానం చేస్తే సెక్షన్ 1996 ప్రకారం కేసు పెట్టొచ్చు. కానీ ముద్దాయి గారు ఒక పిడికెడు కన్నా ఎక్కువే దానం చేశారు కాబట్టి ఈ సెక్షన్ వర్తించదు. కావున మీ కేసు చెల్లెలు ప్రాసిక్యూటర్ గారు ఇంకొక మాట ఏమిటి? ఈ కేసులో మా క్లయింట్కి పరువు నష్టం కలిగింది కాబట్టి కోర్టు వారు ఎంత బరువు నష్టం జరిగిందో చూడండి. 220 కిలోలు మహాప్రభు. అయితే ఇతనికి 220 జన్మల వరకు ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఉండాలని కోర్టు వారు స్వర్గానికి సిఫార్సు చేస్తున్నారు. శ్రీమంతుడి గారు క్షమించండి, స్వర్గం నుంచి ఆర్డర్ రాగానే మీకు నష్టపరిహారం చెల్లించేస్తాం. ప్రస్తుతం భూలోకంలో అంత పుణ్యం లేదు. కేసు పరిష్కారమైన వెంటనే నష్టపరిహారం ఇచ్చిన భావ్యం మరే పర్లేదు, అక్కడనే ఉండనివ్వండి. వడ్డీ అయినా గిట్టుబాటు అకౌంట్ లో డిపాజిట్ చేస్తే చాలు. అయ్యో తప్పకుండా. చక్రవర్తి మర్చిపోయారు. అయ్యయ్యయ్యో, ఎంత మాట. తరువాతి కేసు కాయ కష్టం కార్మికుడు. ఇతడు చేసిన నేరం ఏమిటో చెప్పండి. యువర్ ఆనర్, లాంఛనాలు కాని ముద్ద అయినట్టే లెక్క. తమరే అలా సెలవిస్తే అంతకన్నానా నేరమేమిటో మనవి చేసుకుందునా. వీడు కార్మికుడు. ప్రాసిక్యూషన్ వారి ఫస్ట్ నేను అబ్జెక్షన్ పెట్టున్నా. ముద్దని ఆయన వాడు అని మర్యాదగా పిలవకపోతే పోయారు కానీ మరి నీచంగా వాడు వీడు అనకూడదు. అతడు ఇతడు అని కొంచెం గౌరవంగానే పిలవాలి. కాయ కష్టం చేసుకునే కూలి మీదకి గౌరవం కూడా. అయ్యా చెక్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. మీరు కోరిన అతడ్డు ఇతడ్డు అనే పదాలలో కూడా డు ము బు లు అనే ప్రథమ విభక్తే ఉంది. ప్రాసిక్యూటర్ గారు వాడుతున్న వీడ్డు అన్న పదంలో కూడా ప్రథమ విభక్తే ఉంది. అంచేత అంటే తేడా లేదు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి నిరసన భావానికి నేను అబ్జెక్షన్ పెడుతున్నా. కాయ కష్టం చేసుకునే కూలి వెదవకి గౌరవం కూడానా అని ప్రాసిక్యూషన్ తరఫు వారు అన్నాడు. బేసబబు ప్రాసిక్యూషన్ వారికి కాయ కష్టం తెలియదు. వారికి తెలిసిందల్లా వారి కష్టం మాత్రమే. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. కాయ కష్టం చేసుకునేవాడు మన దేశానికే వెన్నుముక. అతడు లేకపోతే మన పువ్వు నోట్లోకి వెళ్ళటం మాట నుంచి కనీసం కంచంలో పడదు. కానించండి, ఇవన్నీ అందరికీ తెలుసు. మీరు కానివ్వండి. చిత్తం ఎన్నో విధాలుగా వాటిని మహారాజుకి పెట్టుబడులు పెడుతూ ఉంటే కొన్ని తనని దోచుకొని పెట్టుబడులు పెట్టాలంటున్నారు యువర్ ఆనర్. అది అక్షరాల నిజం యువర్ ఆనర్. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమశక్తిని దోచుకొని పరిశ్రమలు పెడుతున్నారు. ఈ మొహం శ్రమశక్తిని దోచుకోవడం ఏమిటి? దోచుకుందుకు అందులో ఏముందని అయితే పని చేయడం మానేమని చెప్పు. చేసిన పనికి డబ్బు పుచ్చుకోవడం లేదు. చేసే పనికి ఎక్కడ డబ్బు ఎక్కడిస్తున్నారు? డబ్బు చాలడం లేదు కనుక ఇప్పుడు ఇచ్చేలాగా పని చెయ్యం అని అంతా కలిసి కట్టుగా అడిగితేనేమో దాన్ని సమ్మె దేశద్రోహం అని మీరే ఆరోపిస్తున్నారు. ప్రాసిక్యూటర్ గారు, డిఫెన్స్ గారు, మీరు విచారణలో వెళ్తున్నారు. దయచేసి కేసు ఏమిటో వాదించండి. చిత్తం నేను కేసే వాదిస్తున్నాను. ఈ మరగాడి గుడ్డు గుడ్డా శ్రమశక్తి అని మొదలు పెట్టాడు. కార్మికుడు ఈ పరిశ్రమ నుండి ధనతీయంటున్నారు. లక్షలకి లక్షలు పెట్టుబడి పోసి పరిశ్రమను స్థాపించిన వాళ్ళంతా మట్టి కొట్టుకొని పోవాలంటున్నాడు. వాళ్ళు లాభాలు తినకుండా అవన్నీ నటించిగా అంటున్నాడు యువర్ ఆనర్. కార్మికుడు కష్టపడి పని చేయకపోతే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ బాగా కూడా సమంగా కార్మికుడు అనేవాడు అర్ధాకులు తిండి కానీ లాభాలంటూ ఉండవు. నేర్చుకోండి. మళ్ళీ విషయాంతరం. చిత్తం
ఇక ప్రస్తుతం నేర్చుకొస్తే వీడు ఈ పరిశ్రమలలో కాకుండా ఇతర వ్యాపారాలను కూడా అతిగా వర్తిస్తున్నాడు. వీడు తాజ్ మహల్ కట్టేటప్పుడు రాళ్ళొచ్చిన కూలి. వీడు ఊరుకోకుండా మహాశిల్పుల పేర్లతో పాటు వీడి పేరున్న రాయిని కూడా మోసుకొచ్చాడు. ఆ కట్టడంలో తనకి వస్తుందంటాడు. మహాశిల్పుల పేరు కనపడుతున్న కళాఖండాన్ని నిర్మిస్తూ ఉంటే ఈ కోరికగానే ఆ చరిత్రాత్మకమైన కట్టడాల మీద ఉండాలంటాడు. ఎవరానా ప్రాసిక్యూటర్ గారు టైం లేదు, ఈ వాదన దాఖలు చేసుకోండి. తల్లి నా ఉత్సాహం మొత్తం చెడగొట్టారు. కార్మికుల కష్టాలని సమాజంలో నేనే ప్రాసిక్యూటర్ గా కాక డిఫెన్స్ వారిగా ఉంటుంటే 60 పేజీల ఉపన్యాసాన్ని రాసి ఉండేవాడి. ఎవరానర్ వాదన బరువుగా ఉంది కాబట్టి ముద్దాయి నేరస్తుడని తేలింది కాబట్టి వీడు ద్రోహి 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 ద్రోహి. ఇతడు ఎన్ని కేజీల పాపం చేశాడో చూడండి. ఇతడు 170 కిలోల పాపం చేశాడు మహాప్రభు. అయితే ఇతడు 170 జన్మల వరకు పెట్టుబడిదారులకు లాభాలు గడిస్తూ ఉండాలి. ప్రతి జన్మలోనూ అర్ధాకలితో తిండి తింటూ పెట్టుబడిదారులకు లాభాలు గడిస్తూ ఉండాలి. కేసు పరిష్కారం అయిపోయింది కాబట్టి వాద ప్రతివాదన చేసిన మీ ఇద్దరిని అభినందిస్తున్నాను. డిఫెన్స్ చాలా బాగుంది. వాడి మొహం వేసినట్టే ఉంది. నేనే డిఫెన్స్ వారిగా ఉంటే ఎంత చక్కగా వాదించేవాడు. నాకు సాంఘిక ఆర్థిక శాస్త్రాలు క్షుణ్ణంగా వచ్చు కాబట్టి కార్మికుడు నేరస్తుడని ఎక్కడ లోటుపాటాలు రాకుండా ఈ డిఫెన్స్ నెక్కగలిగాను. అదే సాంఘిక ఆర్థిక శాస్త్రాలు తెలియకపోయి ఉంటే ఈ డిఫెన్స్ నెక్కగలమా? ఏదేమైనా నేను ఏ తరపున వాదిస్తే ఆ పక్షం చాలే సంబడం. ప్రాసిక్యూషన్ అఘోరించినట్టే ఉంది. నేనే ప్రాసిక్యూటర్ అయితే ఎంత ఘాటుగా నేరం ఆరోపించేవాడిని. నా నేరారోపణ విన్నాక ముద్దని ప్రతి జన్మలోనూ ఊడి తీయాలని జడ్జి కనిపించినట్టు వాదించను. సరే 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 ఆపండి. తరువాత కేసు ప్రతి సృష్టికర్త శాస్త్రవేత్త. ఇతడు చేసిన నేరం ఏమిటో వెంటనే చెప్పండి. ఇంతగాను కళ్ళతో అంతా చూసేసుకున్నాడు. ప్రకృతి రహస్యాలు కనిపెడుతున్నాడు. మునులకు ఋషులకు సాధ్యం కాని మాని అష్టశిక్షుల్ని కనిపెడుతున్నాడు. కనిపెట్టి తనమట్టుకు వాడుకుంటే బాగుంది కానీ ప్రతి అంచమెదోకి అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తున్నాడు. దూరదృష్టి, దూరగమనం, దూర శ్రవణం వాటిని కావచ్చౌక వాటిని చచ్చుతోక చేస్తున్నాడు. అదృష్టవశాత్తు వీడు కనిపెట్టినవని మనం పెట్టకూడదు కొనేసి సొంతం చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ నేరం ఏమిటో వాదన ఏంటో మళ్ళీ చెప్పండి. చిత్తం ఇతగాడు కళ్ళతో అంతా నిప్పులన్నీ కనిపెట్టేస్తున్నాడు. అందరికీ చెప్పేస్తున్నాడు. పెట్టుబడిదారుల మీద చాలా ద్రోహం చేస్తున్నాడు. వీడిని శిక్షించాలి. ప్రాసిక్యూటర్ గారి మట్టి గుర్రెకి నాతో ఉచిత సలహా. శాస్త్రజ్ఞుడు ఇంకా నేరస్తుడని రుజువు కాలేదు కాబట్టి ప్రాసిక్యూటర్ గారు నిజంగా శాంతి పద్ధతుల నిమిత్తం శాస్త్రజ్ఞుని అదుపాజ్ఞంలో ఉంచాలంటే ఆయన మెదడుని కట్టుదిట్టం చేయమని నా సలహా. అమ్మో శాస్త్రజ్ఞుల మెదడుని ఉపాధ్యాయ పెట్టడమే వీల్లేదు. ఇతని మెదడుకి సంపూర్ణమైన స్వాతంత్రం ఇవ్వాలి. అప్పుడు కానీ మన పెట్టుబడిదారులకి 100కి 1000 రెట్లు సంపాదించే యంత్రాలను కనిపెట్టదు. అప్పుడు కానీ నగరాలు పుట్టుకుపోయే ఆటోబాంబులు లాంటి మానవ యంత్రాలను కనిపెట్టాడు. మన సమాజానికి ప్రాణవాయువైన మహారాజుకి పెట్టుబడిదారులకు కావాల్సిందంతా ఈ శాస్త్రజ్ఞుడు కళ్ళు మూసుకొని కనిపెట్టాలి. వారాలని అదే మాకు కావాల్సింది. ఏమిటో మళ్ళీ చెప్పండి. యోగ రహస్యాలు ప్రజలకు చెప్పేస్తున్నాడు. అందరికి అందుబాటులో చేస్తున్నాడు. అందుచేత సృష్టి రహస్యాలు బోధపడిన జనాలు పెట్టుబడిదారులను తిరుగుతున్నారు. దానివల్ల పెట్టుబడిదారులకి తద్వారా దేవుడికి నష్టం కలిగించే పనులు చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు శాస్త్రజ్ఞుడు పెట్టుబడిదారులకు పరమ విధేయంగా పనిచేస్తున్నాడని నేను రుజువు చేస్తాను. మానవ యంత్రాలు కనిపెట్టడం మొదలైన వాటిలో మొదలైన విషయాలలో శాస్త్రజ్ఞుడు విధులైన పెట్టుబడిదారులు ఆడలో ఉన్నాడు. తగిన
శాస్త్రాలలో మానసిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలైన విషయాలలో ఆ విషయాలలో కూడా పెట్టుబడిదారులు గీసిన గిలోనే. దైవపు మీ వాద ప్రతివాదం దాఖలు చేసుకోండి. డిఫెన్స్ గా వాదించాలంటే నాకు ఛాన్స్ రావట్లేదు యువరన్నర్. మీరు వాదించాలనుకుందంతా ఒక కాగితం మీద రాసి నాకు ఎందుకు ఇవ్వకూడదు? రాశాలనుకోండి కానీ నోడారా చెప్పొద్దు. ఇదిగోండి నా నేరారోపణ. ఇదిగోండి నా ప్రతివాదనం. శాస్త్రజ్ఞుడు ఏ పెట్టుబడిదారు డబ్బులతో పరిశోధన చేస్తున్నాడో ఆ పరిశోధన పెట్టుబడిదారుల యొక్క విలాసానికి ఉపయోగించాలనుకుంటున్నాడు కాబట్టి ఇంత స్వామి ద్రోహం చేసిన వీడికి శిక్ష ఇన్ని జన్మలని కాకుండా ప్రతి జన్మలోనూ పడేలా నేను పెద్ద శిక్ష వేస్తున్నా. ఇతడు కనిపెట్టిన వీడినే తినేస్తాయి. ఇతడి భాష ఎవడికి అర్థం కాకూడదు. ఇతడు స్వతంత్రుడిగా ఎప్పుడూ ఉండకూడదు. ఇంకా వీడి మీద చాలా శిక్షలు నేను వేస్తాను. ఇవన్నీ లిఖించడానికి వీరి నుదుటి మీద లిఖించడానికి మన దగ్గర సరిపడా యంత్ర పరికరాలు లేవు కాబట్టి వీడు పుట్టినప్పుడే శిక్షణతో పుట్టించమని ఆ స్వర్గానికి నేను సిఫార్సు చేస్తాను. అంచేత చివరిగా నేను చెప్పేది వీడు ద్రోహి. ద్రోహి ద్రోహి ద్రోహి. ఎంతో పెద్ద శిక్ష నుదుటి మీద రాద్దామని ఎన్నాళ్ళ నుంచో సంబరపడిపోతున్నా. అది కాస్త చెట్టెక్కిపోయింది. ఓ పరలోకమందున గుమస్తా పెద్దమ్మ, ఆ యంత్రాలేవో పంపిస్తే నీ సొమ్మే పోయింది. తరువాతి కేసు కలకాలం కవిగాడు. కలకాలం కవిగాడు. కలకాలం కవిగారు. కలకాలం కవిగారు. ఇతడి నేరమేమిటో దప్పున చెప్పండి. చిత్తం ఒకటేమిటి, ఒకటో సెక్షన్ దగ్గర నుంచి 16,64,72,432 దాకా ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని రకాల నేరాలు ఇతగాడు చేశాడు యువర్ ఆనర్. ఒక్క వ్యక్తి ఇన్ని నేరాలా? డిఫెన్స్ వారు వాదించలేం. నా వల్ల కాదు. తల్లిదండ్రులు వాదించాడు, నేను వాదించను. డిఫెన్స్ లేకుండా కేసు ఏమిటండి? వాదించండి. నా ఎదుగుదల కోసం నేను వాదించను. కేసు అంతా అయిపోయాక నా డిఫెన్స్ వల్లే కేసు పోయింది. వీళ్ళు నన్ను మెత్తిపోయాక వాదించి తీరాలి. నేను వాదించాలా? వాడే వాదించుకుంటాడు. సరే, ప్రాసిక్యూటర్ గారు మీరు కానివ్వండి. చిత్తం ఇతగాడు కవి. ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్. చూసారు యువర్ ఆనర్, అలా నోరు విప్పడం లేదు. ఇంత మధురమైన పలుకు. ఏ కవి, సజావుగా మాట్లాడతావా లేదా? నిబ్బరు కోపలేదు మేడం, నా బాటి కోపలేదు మేడం. అయినా ఇది నేరేస్తాను కాబట్టి మీ అన్యాయ సూత్రాల కట్టుబడి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. హేవయ్య ప్రాసిక్యూటర్, నేను చేసిన నేరం ఏమిటి? నేరమా? నేరమంటావేమిటి? నేరాలు అను. ఒకటో ఒకటి కన్నా హెచ్చో ఏదో 7 ఒక్కొక్కటి ఖండిస్తాను. ఒకటేమిటి, ఒకటో సెక్షన్ దగ్గర నుంచి 16,64,72,432 దాకా ఎన్ని రకాల నేరాలు ఉన్నాయో అన్ని రకాల నేరాలు చేశాము. నీ కోర్టు భాషలో కాకుండా ఈ ప్రజా భాషలో ఆ నేరం ఏమిటో అభివృద్ధి ఏకరువు పెట్టు. నేను సమాధానం చెప్తాను. ఎన్ని రకాల నేరాలు చేయడానికి వీలుందో అన్ని రకాల నేరాలు నువ్వు చేశావు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చేసినట్టు కాదు. నువ్వు చేస్తే ఒకటి, నీ పుస్తకంలో పాత్రలు చేస్తే ఒకటినా? కవిత్వం అంటే ఏమి? కళలంటే మన నిజ జీవితంలో సమకూడని విషయాలు, తీరని వాంఛలు మనం కళలో నెరవేర్చుకుంటాం. కళలో చేసిన పాపం కూడా పాపమే. కాబట్టి నీ పుస్తకాలలో నీ పాత్రలు చేత చేయించిన పాపాలని నువ్వు చేసినట్టే లెక్క. ఒక వ్యక్తి ఇన్ని నేరాలు? ఒక్కొక్కటిగా మనవి చేసుకుంటాను యువర్ ఆనర్. ఈ కవిగాడు ఉన్నాడే, దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో సుందరమైన సూర్యోదయం, సూర్యాస్తమయం, మదయమాడుతో వికసించిన పువ్వులు, నవ్వు చేసే పక్షులు మొదలైన విషయాల మీద కాకుండా ఆకలి, కడుపు మంట, కరువు కాటకం, అంతర్యుద్ధం, విప్లవం ఈ విషయాల మీద కవిత్వాలు రాస్తున్నాడు. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో బాధాకరమైన విషయాల మీదే తప్ప పక్షులు మొదలైన వాటి మీద ఈ కవిత్వాలు రాయకపోవడం ఈ కవి చేసిన తప్పు. నేను పక్షుల మీద కవితలు రాయాలని ఎవరనగలను? నేను పక్షుల మీద కూడా కవితలు రాశాను. మహా చెప్పావు. కిరాతకు చెట్ల పక్షి మీద రాశావు. పంజరంలో ఇలగిలా కొట్టుకుంటున్న పక్షిని కార్మికుడితో సరిపోల్చావు. అంతేనా? నా ఇష్టం వచ్చినట్టు రాస్తా. నువ్వెవరికి మధ్య అడ్డడానికి? నా కళ్ళ
మీద రాస్తా. నా కళ్ళకు చాలా కనబడుతున్నాయి. చాలని దీంట్లో చేర్చి కష్టించే కర్షకుడు, ధనిక స్వామికి దాస్యం చేసి యంత్రభూతముల కోరంతో కార్మికుడు, కష్టం చాలని కడుపు మంటచే తగిలించి సమ్మెలు కప్పేవాళ్ళు, శ్రమ నిష్ఫలమై జననిష్ఠులమై ఇంటిని గోతిని వెతికేవాళ్ళు, లోహ రాక్షసుల పదకట్టలచే ప్రాణంతో ఉండేవాళ్ళు అనేకులు ఇంకా అవాధ్యులందరూ కనబడుతున్నారు. ఇంకా ఏం కనబడుతున్నాయా? సుజ్ఞానపు క్షేత్రంలోని అజ్ఞానపు బ్రహ్మజములు వెలుగులు, ఆశ పక్కనే నిరాశ, ఆనందం పక్కనే ఆక్రందన, వినోదంలోనే విషాదం, అడుగడుగున విధం, ఆశలకు అవాంతరాలు, ఆశయాలకు వారకట్టలు, ఆవేశాలకు చున్నీళ్లు, అభిప్రాయాలకు సంఖ్యలు, ఆలోచనలకు గైడ్లు, ఆదర్శాలకు ఉరితాడు, ఉత్సాహానికి కంట్రోలు, ఉద్రేకాలకు రేషన్, నియమంలో ఉపయోగించి పరంలో అడ్మిషన్, కళ్ళకు పెట్టకడాలు, కనికరానికి కారాగాలు, అడుపులోకి కంకర, తన రాతలు బంకర, నలుపక్కల బానిసత్వం, 10 వైపులా బాధలు, ఇవన్నీ చూసి వీటి కారణమైన స్వార్థపరమని వీళ్ళకు తాళం వేసే వాళ్ళని తిట్టు, ఇవన్నీ పోవాలని మనస్ఫూర్తిగా ఆశించి ఉండేవాడికే భూమి, పనిచేసేవాడికే పని, ప్రాణంతో ఉండేవాడికి ప్రమోదం కావాలని రావాలని కృష్ణవీరులకి కర్మవీరులకి నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంపాదిస్తూ స్వర్ణ వాక్యములు సంగ్రామిస్తూ దీర్ఘశుద్ధితో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తున్నా. చెండి భక్త ప్రేమ తిరుగుబాటు ఇచ్చే సంఘం కోసం కలవడుతున్నాం. జాతి పతాక నా గీతం, శివ పతాక నా ప్రాణం, మహారథం కదిలింది, మహారథం పగిలింది, జగన్నాథ 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 రథ చక్రాలు పుట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. ఆకాశవాణి కాలింగ్, ఆకాశవాణి కాలింగ్. అతి ముఖ్యమైన ప్రకటన, అంతా సావధానంగా వినండి. ఆకాశవాణి కాలింగ్. భూలోకమందున్న నరులారా, ఇక్కడ మా స్వర్గంలో అనుకోకుండా ఉన్నట్టుండి విప్లవం వచ్చింది. పాత దేవుడు స్థానే కొత్త దేవుడు వచ్చాడు కాబట్టి పాత ప్రభుత్వం బదులుగా కొత్త ప్రభుత్వం వచ్చింది. దేవుడు గారు తాము సృష్టించిన ప్రపంచంలోని ప్రజలను తమ పేరు మీదుగా తమ ఎదుట శిక్షించడానికి కొత్త ప్రతినిధిని నియమించారు. ఇవాళ నుంచే దేవుడి గారి పేరు మీదుగా న్యాయ విచారణ చేయడానికి గాను కవిని న్యాయమూర్తిగా నియమించడం జరిగినది. ఆయన వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యి న్యాయ విచారణ చేపట్టాలి. ఇక్కడ స్వర్గంలో మేమంతా టెలివిజన్ సెట్లు పెట్టుకొని భూలోకంలో జరిగేది యథావిధిగా చూస్తూనే ఉంటాం. కవి న్యాయమూర్తికే జై, కవి న్యాయమూర్తికే జై, కవి న్యాయమూర్తికే జై. సోదరులారా, కొత్త దేవుడి ప్రతినిధిగా నేను డ్యూటీలో చేరుతున్నా. గుమస్తా కేసు తీగి ముద్దాయిని పిలో నేరం ఆరోపించు. యూరాను క్షమించాలి. ఎలాంటి వారి మీద కేసు తీసుకురావాలో ఎలాంటి నేరాలు రుజువు చేయాలో తెలియదు మారింది కనుక మరేం భయం లేదు. ఎవరి మీదైనా ఎవరైనా నేరం ఆరోపించవచ్చు. దేశద్రోహులను మేము కనికరించం. ఎవరి మీద ఎవరైనా నేరం ఆరోపించబడతా అయితే నేను 100 మంది మీద నేరం ఆరోపించరా? అరే మాది జడ్జి గారు తప్పు
కూడదు. ఆయన పాత హయాంలో ఇష్టం వచ్చినట్టు శిక్షలు వేశాడు, నిరపరాధుల్ని దండించాడు, అర్థం లేని నేరాన్ని అంతకంటే అర్థం లేని శిక్షలు వేశాడు. ఆ శిక్షను జన్మలా వర్తించేటట్టు చేశాడు. మరి వీడిని దండించాలి కదా. అబ్బాయి నువ్వు కుర్రాడివి, నీకేం తెలియదు. భారత సాంఘిక వ్యవస్థలో ఉన్న ధర్మాల ప్రకారమైన వర్తించాడు. అది ఆయన తప్పు కాదు, ఆ సాంఘిక ధర్మాల తప్పు. మరి పెట్టుబడిదారుల అడుగులకు మడుగులెట్టాడు, అది ద్రోహం కాదు. ఈ క్షణంలో అది ద్రోహమే, కానీ అతను కిందటి క్షణంలో తప్పు చేశాడు, ఆ క్షణంలో అది తప్పు కాదు. భారత సాంఘిక వ్యవస్థ చెడ్డదే, అందుకే అది పోయిందే. దాని స్థానానే కొత్త దేవుడి రాజ్యం వచ్చిందే. ఈ రాజ్యంలో పెట్టుబడిదారులు ఉండరు. పోనీ ఆ జడ్జి గారి మీద కేసు పెట్టకూడదంటే మానేస్తా. ఈ పోలీసు వాడి మీద నేరం ఆరోపిస్తా. తప్పు తప్పు తప్పేంటి తప్పు? వీడు ఎన్ని ద్రోహాలు చేశాడు, ఎన్ని అత్యాచారాలు చేశాడు. బానిసల స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు గర్భిణీ స్త్రీలని సైతం కనికరించలేదు. స్త్రీలని, పురుషుల్ని, యువకుల్ని, పిల్లల్ని, ముసలి వాళ్ళని అందరినీ సమానంగా లాఠీలుగా చావబాతాడు, చేతులు పెట్టాడు, తుపాకులు పెట్టి కాల్చాడు, బాణభంగం చేశాడు. నాన్సెన్స్. అది చేసిన వాడు తప్పు కాదు, చేయించిన వాడు తప్పు. చేయించిన వాళ్ళ రాజ్యం పోయిందే. చేయించిన వాడు చేయమన్నా వీడు సొంత సరదా కోసం ఏంటి చేశాడు? సీజర్ మైట్ ఈస్ ఏమో సస్పిషన్. సీజర్ పిల్లం నేరం చేయదు, పోలీసు వాడు నేరం చేశాడన్న వాడే నేరం చేసినట్టు మీరంతా మారిపోయారు. వెనుకటి హయాంలో ప్రభులు ఏం మాట్లాడారు, అవే మాటలు మీరు అంటున్నారు. ఏమంటాయి? కవిగా మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. చెంచే వాళ్ళకి, చెమట వచ్చే వాళ్ళకి, కష్టం చేసి కడుపు నింపుకోలేని వాళ్ళకి మీరు ప్రతినిధి కాదా? వాళ్ళని హింసించిన వాళ్ళ మీద మీరు పగ తెచ్చుకోరా? పెట్టుబడిదారు డబ్బులు పోగుని పంచిపెట్టరా? ఇక వీళ్ళ సొంతాస్తులు ఎవరికి ఉండవు, అంతా దేవుడి గారిదే. అందరూ దేవుడి కోసం కష్టపడి పనిచేయాలి. పూర్వం పెట్టుబడ్డారు దేవుడి హయంలో 10 కన్నా హెచ్చుకనే. ఆనాడు పుచ్చుకున్న జీతాల కన్నా తక్కువ జీతాలకే చేయాలి. నోరెత్తితే అది నేరం. యువర్ ఆనర్, పాత హయంలో ఈ కుర్రాడి మీద కోరకుంటే శిక్ష వేశారు, అది వీడు తప్పించుకున్నాడు. కుర్రకుండా పాత హయంలో వేసిన కొన్ని శిక్షలు మేము ఆహ్వానిస్తున్నాము. ఈ అబ్బాయిని గోడ కుర్చీ వేయించు. ఏమంటే మీరు కవిగా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. కవి ఎవడు? విప్లవం రాగానే కవి అవసరం తీరిపోయింది. కవి పుస్తకాలన్నీ తగలబెట్టేయండి. ఇప్పుడు నేను ఇచ్చిన విజ్ఞానమే అందరికీ పంచిపెట్టండి. ఏ పోలీసు, ఈ కుర్రాడి గోడ కుర్చీ వేయించు. ఇక మెదడు కూడా ధనరాశుల పక్కనే దారిద్ర్యం, విజ్ఞానము క్షేత్రంలోనే అజ్ఞానము బ్రహ్మపడి టోకలు, ఆశ పక్కనే నిరాశ, ఆనందం పక్కనే ఆనందం, వినోదం పక్కన విషాదం, అడుగడుగున విజ్ఞానం, ఆశలకు అభద్రాలు, ఆశయాలకు ఆనందములు, ఆవేశాలకు చన్నీళ్లు, అభిప్రాయానికి సంఖ్యలు, ఆలోచనలకు వేడీలు. ఏ పోలీసు, ఈ కుర్రాడి కొంత శాశ్వతంగా నొక్కయ్యే. ఈ ప్రశ్నిత ప్రపంచంలో వినిపిస్తాను. ఇంత జోరును వర్షం పడుతున్న నాటకం మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఆశీర్వదించినందుకు మీరందరూ వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఓకే, ఈ నాటికలో పరిచయం: భానుప్రకాష్ భటుడు, పోలీస్ అధికారి; సంతోష్ జడ్జి; నవనాథ్ రెడ్డి కవి, న్యాయమూర్తి; పవన్ కళ్యాణ్ గుమస్తా; అర్హాన్ ప్రాసిక్యూటర్; కిరణ్ విద్యార్థి; న్యాయవాది చైతన్య; వెంకటేష్ ధనికుడు, శ్రీమంతుడు, అలాగే దానయ్య; కాయకష్టం కార్మికుడు దుర్గా ప్రసాద్; శాస్త్రజ్ఞుడు దుర్గా. ఈ నాటిక ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన సురభి
కాలనీ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుకుంటున్నాం. ముగించే ముందు ఈ క్యాంప్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు కార్యదర్శి అల్తాఫ్ని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందని కోరుతున్నాను. ఎస్పెషలీ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకి అడగగానే మాకు ప్లేస్ ఇచ్చినందుకు. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చరిత్ర ఇదంతా. సో ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు న్యూ ఆర్టిస్టులకి చాలా ధన్యవాదాలు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లే గురించి మేము చదువుకునే రోజుల్లో పీజీ డిప్లొమా చేసినప్పుడు మాకు ఫ్యాకల్టీ సార్ శ్రీరమణ గారు. సో ఇది ప్రతి అంటే న్యూ కమర్స్కి వెరీ ఇంపార్టెంట్ ప్లే, ఎందుకంటే ఫిజికల్గా సార్ రియలిస్టిక్గా వీడు టోటల్గా అంటే ఫిజికల్గా సైకలాజికల్గా ఓపెన్ కావాలి ఆర్టిస్ట్. దానికి ఏం చేద్దాం అన్నప్పుడు ప్రొడక్షన్, ఈ ప్రొడక్షన్ నాకు ఫేవరెట్ ప్లేస్. లాస్ట్ 18 years నుంచి నేను చేస్తూనే ఉన్నానంటే ఒక ప్లే అంటే చేయాలి అనేసి సార్ని పర్ఫెక్ట్గా టైం తీసుకొని చేయడం రమ్మని రిక్వెస్ట్ చేయగానే సార్ వచ్చి మాకు మా స్టూడెంట్స్తో చేయించడం రియలీ థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. రమణ సార్ గురించి చెప్పాలంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో అరౌండ్ 95 బ్యాచ్లో కంప్లీట్ చేశారు, పీజీ చేశారు సార్. సార్ మేము చదువుకునే రోజులో ఫ్యాకల్టీ సార్. సో సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే, బికాస్ ఆల్వేస్ విల్ లవ్ దిస్ ఎక్స్పెరిమెంటల్ ప్లే. సరలిస్టిక్గా సెటైర్గా చేసే ప్లేస్ చాలా ఇష్టపడతాం ఆ సిస్టమ్ గురించి. సో థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ అంటే ఇప్పుడు ఏమైనా మీరు మాట్లాడాలి అనుకుంటే, ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, చెప్పాలనుకుంటే జస్ట్ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. డైలాగ్స్ అంటే మాటలు, ఏదైనా మాటలు దీని గురించి చెప్పాలంటే సార్ ఇక్కడే ఓపెన్ చేస్తారు అప్పుడు. అంటే నాటిక పద్ధతి ప్రయోగించిన పద్ధతిలో కొంత కొత్తదనం మీకు ఏమైనా అనిపిస్తే, లేకపోతే అర్థం కానిది ఏదన్నా అనిపిస్తే, మీరు ఏదైనా అడగాలనుకున్నా, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా ఉండకూడదు, ఎందుకు ఇలాగే చేయాలి, యూ కెన్ కమ్ అవుట్ విత్ యువర్ క్వరీస్ అండ్ క్వశ్చన్స్. నాటకం మొత్తం బ్రాహ్మణీకం అయిపోయిందండి. ఏంటండి నాటకం మొత్తం బ్రాహ్మణీకం అయిపోయింది. అగ్రహార బ్రాహ్మణులు వేస్తారా? బ్రాహ్మణం ఏంటి? ఆ రోజు బ్రాహ్మణుడు కదా. కాదు, నాటకంలో మొత్తం పాత్రధారులందరూ కూడా అగ్రహార బ్రాహ్మణీకులైనా? బ్రాహ్మణికం ఏంటి అంటే లాంగ్వేజ్, అది లాంగ్వేజ్ తెలుగు, అది అంతే. అందరూ ఏంటంటే ఆ బ్రాహ్మణ భాష మాట్లాడినట్టు అనిపించింది. జస్ట్ సరదా క్వశ్చన్ ఇది. చాలా బాగా చేస్తారు, అద్భుతంగా ఉంది నాటకం. అండ్ కంగ్రాట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్. మొత్తం పాత్రధారులు అందరూ కూడా అగ్రహార బ్రాహ్మణికం భాష మాట్లాడినట్టు కొంచెం అనిపించింది. బట్ నో ఇష్యూస్. ముఖ్యమైన కారణం ఆయన రాసిన శైలి, భాష ఉండొచ్చు, తెలియదు, నాకు తెలియదు. ఉద్దేశపూర్వకంగా ఏది జరగలేదు. బట్ ఇది ఇప్పుడు 1950s 1950s రాసిన నాటకం. ఆ యొక్క పదప్రయోగం కానీ, వాక్య నిర్మాణం కానీ ఆ విధంగా ఉండుండొచ్చు. బ్రాహ్మణిగా నేను ఉద్దేశపూర్వకంగా పెట్టింది ఒక గుమస్తాకు ఒక్కటే, మిగిలిన వాళ్ళకి ఎవరికి అటువంటి ఉద్దేశంతో పెట్టింది. మొత్తం పాత్రలన్నీ కూడా ప్రతి డైలాగ్ని, సంభాషణని కూడా సాగతీస్తూనే మాట్లాడింది కదా. సాగతీసి మాట్లాడడానికి అది కారణం ఉంది. ఇంకా ముఖ్యంగా జడ్జిది మొనోటోన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను జడ్జికి. అది సాగతీస్తూ మాట్లాడడం అసలు మిగిలిన సాగతీస్తూ కాదు. ఆ సాగతీయడం అనేది ఎందుకు వచ్చిందంటే స్టైలైజ్డ్ వే ఆఫ్ బాడీ మూమెంట్ వల్ల వచ్చింది. ఎప్పుడైతే మనం బాడీ మూమెంట్ స్టైలైజ్డ్ వేలో పెట్టుకుంటామో మన యొక్క మాట్లాడే భాష కూడా దాంతో సింక్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ సింక్ అయ్యే ప్రాసెస్లో అది సాగతీయబడి ఉండొచ్చు. నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ డెలిబరేట్ అటెంప్ట్, బట్ యాజ్ ఎ ఎమర్జెన్సీగా నడుము చేసినప్పుడు తప్పకుండా చాలా హెల్ప్ అవుతుంది. అది చాలా బాగుంది నాటకం. అండ్ మీ యొక్క దర్శకత్వం యొక్క ప్రతిభ మొత్తం కనపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. Yeah, hello, actually I have one more interesting point here. And why don't you people playing on a drama like feudalism or subnationalism, because it might be helpful for a lot of people. Feudal system, like how central government and state government will act here, what kind of things we need to done from here to somewhere, what is the things we have to pay to the central government, how much payback for us,
And one more thing, like in subnationalism, what kind of things we have to suffering in the state. That's why a lot of people raising different things like Kaveri disputes is there in like in Kerala and Tamil Nadu. We are having a lot of conflicts like from Maharashtra. We have to share a lot of water from Maharashtra to Telangana. And we people are sharing a lot of water from Telangana. Krishna river disputes is there. So all these kind of things we have a green tribunal is there. So why don't you play about these kind of things to creating awareness? తప్పకుండా అటువంటి స్క్రిప్ట్ రాసే మేధావి దొరికితే అటువంటి స్క్రిప్ట్ దొరికితే తప్పనిసరిగా మేము చేస్తాం, దాంట్లో ఏదైతే. కానీ ఇది తీసుకున్న కారణం ఏంటంటే ఈయన 1950s ఏ ఉద్దేశంతో రాశాడో ఆ ఉద్దేశాల్లో ఏమాత్రం తేడా రాలేదు ఇప్పటికి కూడా వ్యవస్థలో. కాబట్టి సార్వకాలీనమైన స్క్రిప్ట్ కాబట్టి ఇది ఎన్నుకుని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని జనాలు చూపించడం. అంటే ఎన్ని కాలం మనం వెయిట్ చేయాలి మార్పు కోసం రాజకీయ వ్యవస్థలో అనేది క్వశ్చన్ చేయడం కోసం ఈ నాటికి తీసుకోవడం జరిగింది. ఎస్, తీసుకున్న పాయింట్ కన్సెప్షన్ చాలా వ్యాలిడ్గా ఉంది. లైక్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఎలా ఉందంటే అప్పుడు ఒక ఏన్షియంట్ డేస్లో ఉన్న కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇప్పుడు కరెంట్లీ ఎలా ఉందనేది రిఫ్లెక్ట్ చేస్తారు, అది ఓకే. బట్ కంటెంట్ అనేది బాగా ఓల్డ్ అయింది కాబట్టి ఇప్పుడున్న కరెంట్ సినారియోస్ని బేస్ చేసుకుని ఏమైనా రిఫ్లెక్ట్ చేస్తే ఇట్ మైట్ బి ఇంప్లికేటెడ్ ఆర్ ఇన్సిస్టింగ్ ఇన్ ద పీపుల్. ఎందుకంటే మనం చూసేది బాగా విని దాని మీద మీరు ఫోకస్డ్గా పర్ఫామ్ చేస్తే ఓకే మేము విన్నాం చూసాం కదా అనేది టాపిక్ అనేది మన మైండ్లో జస్ట్ కీప్ ఆన్ రన్నింగ్ అది. మీరు ఎప్పట్లో ఆరుద్ర గారిది కానీ శ్రీశ్రీ గారిది కానీ లేకపోతే ఇంకా మనకి పోతన లైక్ ఇట్లా తిక్కన ఇట్లా డిఫరెంట్ అప్పట్లో చాలామంది కవులు ఉన్నారు అనమాట. వాళ్ళ భాష కానీ ఆంగికం కానీ వాళ్ళ వేషధారణ కానీ అవన్నీ అప్పట్లో మనకు బాగా నచ్చినమాట. కానీ అప్పట్లో ఉన్న ఫెమిలియర్ లాంగ్వేజ్ ఆ డేస్లో ప్రాకృతం ఉండే, తర్వాత సాంస్క్రిట్ అయింది, ఇప్పుడు ఇంగ్లీష్ అనుకుంటున్నాం మనం మోస్ట్లీ. సో ఆ టైంలో నా కమ్యూనికేషన్ వొకాబులరీ అనేది దట్ టైం పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ వెరీ వెల్ ఆ టైంలో. బట్ ఇప్పుడు ఏంటంటే సరళధారణ అనమాట. మనం ఇప్పుడు మూవీ చూసినా కూడా మీరు సంస్కృతంలో కొన్ని శ్లోకాలు పెట్టినా పద్యాలు పెట్టినా మనకు అర్థమయ్యే పరిస్థితి లేదన్నమాట. సో కొంచెం సరళించి అర్థమయ్యే రీతిలో పెడితే బాగుందని నా ఆలోచన. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. విల్ లెసన్. ఇక్కడ మేము అంటే పిలవగానే మా ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు వచ్చారు, సోషియాలజీ సార్. మీరు ఒక ఏదైనా మీ అభిప్రాయం చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ ప్రయోగం కొత్తగా ఉంది, నేను కొత్తగా చూసిన ప్రయోగం ఇది. థ్యాంక్స్ ఫర్ దిస్. సెకండ్ ఏంటంటే రాజ్యం మారిన వ్యవస్థలు అలానే ఉంటాయి. ప్రతిపక్షం అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అధికార పక్షం ప్రతిపక్షంలోకి వెళ్ళినాక ఎలా ఉంటుంది అనేది ఈరోజు కూడా మనం చూస్తున్నది. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు న్యాయం కోసం ధర్మం కోసం అని గొంతెత్తి మాట్లాడిన వాళ్ళు కుర్చీలో కూర్చోగానే ఆ న్యాయాన్ని ఎలా అణిచివేస్తారో చక్కగా చూపించినటువంటిది. అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తేడా లేదు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి ఉన్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో సగానికి పైగా కుర్రవాళ్ళు మొట్టమొదటిసారి స్టేజ్ మీద ఎక్కారండి. అది నిజంగా అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్న అవసరం ఎంతో ఉంది. వాళ్ళు నాటికి మొదలయ్యే ముందు దాకా కూడా సార్ డైరెక్ట్గా ఆడియన్స్ మొక్కలు కనిపిస్తాయా, మా మీద పూర్తి లైట్లు పడి వాళ్ళు కనపడకపోతే బాగుండు, ఇలా మాట్లాడడం అనమాట వీళ్ళందరూ కూడా. సో ఒక చిన్న ప్రయత్నం వీళ్ళంత కుర్రవాళ్ళతో ఎన్ని ఇంకా భాషాపరంగా నటనాపరంగా లోపాలు ఉంటే తప్పకుండా సరిదిద్దుకుంటారు ఫ్యూచర్లో. మీరు మన్నించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ ఫ్రెండ్స్ ఆర్టిస్టులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎవరో కొత్తగా అనిపిస్తున్నారు, వాళ్ళంతా ఎంతో మెచ్యూర్డ్గా దాదాపు ఒక 10-20 పెర్ఫార్మెన్సెస్ ఇచ్చిన వారిని అనుకుంటున్నాం మేము. మీరు చెప్పేదాకా మాకు తెలియదు. గ్రేట్, కంగ్రాచులేషన్స్ టు వాళ్ళు. చిన్న మాట అండి, ఆర్టిస్టులందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగా చేశారు మీరు, చాలా అంటే చాలా బాగా. ఒక్క చోట కూడా పొరపాటును కూడా చిన్న డైలాగ్ మర్చిపోవటం కానీ గ్యాప్ కానీ ఏమీ లేవండి. అసలు అంతంత పెద్ద పెద్ద డైలాగులు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది అది కూడా కంటిన్యూస్గా. పర్టికులర్గా లాయర్లు ఇద్దరు, కవి గారు అమేజింగ్ అంటారు. అబ్బో చాలా మీరు కూడా జడ్జి గారు చాలా బాగా చేశారు, చాలా బాగా. అసలు అంతా గుర్తుపెట్టుకొని ఒక్క డైలాగ్ మిస్ అవ్వకుండా చెప్పడం అంటే అది అసలు అది కూడా ఫస్ట్ షోలో అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్.
ఈనాటికి 25 రోజులు అండి ప్రాక్టీస్ చేసింది. 25 రోజులు రోజుకి 2.5 గంటల చొప్పున ప్రాక్టీస్ చేస్తే ఈ మాత్రం ప్రోడక్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. చిన్న సవరణ అండి, ఏం లేదు. చెప్పండి. కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే జడ్జి గారికి మెడలో వైట్ స్కార్ఫ్ వేశారు, దాని బదులు రెడ్ వేస్తే బాగుండేది. జడ్జి కాబట్టి జడ్జికి రెడ్ ఉంటుంది కదా. అంటే అది ఎక్కడ మామూలుగా సింగిల్ జడ్జి డబుల్ జడ్జి వాళ్ళకు ఉంటాయి అనుకోండి, మామూలు మెజిస్ట్రేట్ ఉంటుందా? జడ్జికి ఉంటుందండి. జడ్జికి లాయర్కి జడ్జికి తేడా అదే. లాయర్ కాస్ట్యూమ్స్కి జడ్జి కాస్ట్యూమ్స్కి డిఫరెన్స్ అదే. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. విల్ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. అల్తాఫ్ అన్న, సౌండ్ డిజైన్ చాలా బాగుంది. అంటే అక్కడ కీబోర్డ్ లేదు, తబలా లేదు, ఏం లేదు. సౌండ్ డిజైన్ మాత్రం చాలా బాగా చేశారు. అక్కడ సౌండ్ ఏర్పాటు చేసిన వ్యక్తికి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అవునవును, సౌండ్ డిజైన్ ప్రతి డైలాగ్ చాలా క్లియర్గా చేసింది. సారీ అని చెప్పడం మర్చిపోతుంది. రియలీ వెరీ బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్, చాలా చక్కగా చేశారు. అసలు తన పేరేంటి? శశికాంత్ అండ్ ఉమా ఒకసారి పైకి రావాలి. ఎందుకంటే బికాస్ ఉమాతో డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి కాన్ఫిడెన్స్ రావాలంటే కొన్ని చోట్ల వెళ్ళాలి, అండ్ మనకు ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ వెళ్తే బాగుంటుంది అనేసి మళ్ళీ ఉమాతో డిస్కస్ చేయడం వల్ల ఎందుకు చేయకూడదు, బాగుంటుంది అనేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఒక 100 నాటకాలకు పైగా మ్యూజిక్ డైరెక్షన్ చేశాను, మీకు తెలుసు. కానీ ప్రతిదీ పరిషత్తులో ఒక డైలాగ్ రాగానే పొయ్యం పొయ్యం అని వస్తుంటాయి. ఇక్కడ అదేం లేదు, ఉన్నది డైరెక్ట్గా మనకు వచ్చింది అవుట్పుట్. చాలా వెరీ గుడ్. ముఖ్యంగా మా ఈ రంగస్థలం మీద ఫస్ట్ నుంచి కట్టినప్పటి నుంచి కూడా ప్రాబ్లం సౌండే. ఈ రోజునంత పర్ఫెక్ట్గా ఈ రంగస్థలం కట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేదు. యాక్చువల్గా ఇక్కడ ట్రైన్ సౌండ్ ఎక్కువ వచ్చేస్తారు. అవును, దానివల్ల ఒక అడ్జస్ట్మెంట్ కుదరదు. ఈ మధ్యన ట్రైన్లు బాగా లేట్ అవుతున్నాయి. అంటే ఆర్టిస్టులు యాక్చువల్గా నేను లైక్ అదే కూడా చెప్పాము, మనకు థియరీస్లో గుడ్డోస్కి పూర్ థియేటర్ కాన్సెప్ట్ అని ఉంటుంది. పూర్ థియేటర్ కాన్సెప్ట్లో మనము ఎలా ఉన్నా మనం చేయాలి. ఆర్టిస్టులు అంటే పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఇలాగే ఉంటారని ఉండదు, అన్నిటికీ ప్రిపేర్ కావాలి ఆర్టిస్టులు. అంటే వీళ్ళు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ కావాలి, అప్పుడే ఆర్టిస్ట్ ఫ్రీ అవుతాడు. సో లక్కీ సార్ థ్యాంక్ యూ ఉమా, థ్యాంక్ యూ. నిజంగా చాలా బ్యూటిఫుల్గా సౌండ్ డిజైన్, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకోకుండా. ఈవెన్ నాకు తెలిసి 3 సార్లు ఏమో ట్రైన్ పోయింది, 3 సార్లు వెళ్ళింది ట్రైన్, 3 సార్లు వెళ్ళింది. బట్ నాయిస్ అయితే అనిపించలేదు, కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అనిపించలేదు. బాగుంది, థ్యాంక్ యూ. అంటే మనం లక్కీగా మనకనగానే మన ఇది ఉంది కాబట్టి రెగ్యులర్గా మనం సర్లిస్ట్ ప్లస్ చేస్తూనే ఉన్నాం. మా బుల్ల బొమ్మ, మళ్ళీ తర్వాత జమ్ముదీపం కూడా చేసామనుకుంటా సినిమాతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కమ్ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ కొద్దిగా మమ్మల్ని క్షమించాలా. ఆర్గనైజేషన్ నుంచి దోమలు బాగా ఇబ్బంది పెట్టాయి. ఒక అరగంట అయిన రోజు కానీ నాకు ఎరగలేదు. అప్పుడే ఒక బక్కీని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చాం. థ్యాంక్ యూ.